కల్తీ కాటు నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మిద్దె సాగు, పెరట్లో పండించుకున్న కూరగాయలనే తినాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఖమ్మం మిద్దె సాగుదారుల గ్రూపు వన సమారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి మహిళ అవగాహన పెంచుకొని కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. అంతకుముందు వైరా జూలూరుపాడులో కమ్మ మహాజన సంఘం, ఏన్కూరులో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అంటే ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒకటి మనం పండించుకునేటటువంటి పరిస్థితి రావాలి. కల్తీ అనేది లేకుండా ఏ పదార్థం లేదు. మిరియాలు అంటేనేమో బొప్పాయి గింజలు వస్తున్నాయంట, పసుపులో, కారంలో, ఉప్పులో, ఆఖరికి గోమాత ఇచ్చేటటువంటి పాలు కూడా కల్తీ. కాబట్టి తల్లి, మహిళలందరూ అనారోగ్యాలకి కారణం మనం తీసుకునే ఆహారం మాత్రమే. కాబట్టి మీరు మీ మిద్దె మీద పండేటటువంటి కూరగాయలతోటి మీ కుటుంబాన్ని సంరక్షించుకోవటమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడటం కాకుండా కల్తీ లేని ఆహారం తీసుకుంటే తప్ప లేదు మీ సంపాదన, మీ ఆస్తి మొత్తం కూడా హాస్పిటల్స్ పాలవుతాయి.